మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో గ్రూప్ స్టేజ్ ముగిసింది. ఇక సెమీస్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. బుధవారం జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు, గురువారం జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపనున్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీస్ మ్యాచ్ కోసం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఇరు జట్లకు ఒక బ్యాడ్ న్యూస్ ఇది. వర్షం ఈ మ్యాచ్ కు అంతరాయం కలిగించొచ్చు. మ్యాచ్ జరిగే అక్టోబర్ 30న మధ్యాహ్నం నవీ ముంబైలో వర్షం పడే అవకాశం 69% ఉంది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది. ఒకవేళ ఆ రోజు మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే మరుసటి రోజు అంటే అక్టోబర్ 31న నిర్వహించవచ్చు. ఎందుకంటే సెమీఫైనల్స్, ఫైనల్ కు ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించింది. అయితే అంపైర్లు సాధారణంగా షెడ్యూల్ డే రోజున్నే మ్యాచ్ను ముగించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. అప్పటికీ కుదరకపోతేనే రిజర్వ్ డేలో నిర్వహిస్తారు. అయితే రిజర్వ్ డే అక్టోబర్ 31న కూడా ముంబైలో వర్షం పడే అవకాశాలుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం అభిమానుల్లో ఉంది. మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఆసీస్ గ్రూప్ స్టేజ్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్ 4వ స్థానంలో నిలిచింది. అంటే మ్యాచ్ రద్దయితే ఆసీస్కి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆసీస్ ఫైనల్లో అడుగు పెడుతుంది. ఇదిలా ఉంటే భారత్ను గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో షఫాలి వర్మను ఎంపిక చేశారు. అలాగే వికెట్ కీపర్, బ్యాటర్ రిచా ఘోష్ కూడా ఆసీస్తో సెమీఫైనల్ ఆడడం అనుమానంగానే ఉంది. కివీస్తో మ్యాచ్లో రిచా వేలికి గాయమైంది. దీంతో ఆమెకు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్కు విశ్రాంతి ఇచ్చారు. రిచా కూడా ఆడకుంటే సెమీఫైనల్ మ్యాచ్లో భారత్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.